52వ సీజేఐగా జస్టిస్ గవాయ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. తొలి బౌద్ధ మతస్థుడు అంట ఆయన. అంతేకాకుండా సెకండ్ దళితుడు ఆయన. ఇంతవరకు 52 మందిలో ఈయన సెకండ్ టైం ఒక దళితుడు చీఫ్ జస్టిస్గా ఉండటం, జడ్జిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేశారు. దట్టు ఫర్ ద ఫస్ట్ టైం ఒక బౌద్ధ మతస్థుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేయటం ఇది ఫస్ట్ టైం అనమాట. ఒకసారి చూద్దాం మనం. సో భారత నూతన ప్రధాన న్యాయమూర్తి అంటే సీజేఐగా జస్టిస్ భూషణ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి సారథ్యం వహించిన జస్టిస్ గవాయ్ నియామకంతో ఒక చారిత్రాత్మక విశేషం ఉంది. భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో ప్రధాన న్యాయమూర్తి పదవి అలంకరించిన తొలి బౌద్ధ మతస్థుడిగా ఆయన గుర్తింపు పొందారు. మహారాష్ట్ర అమరావతిలో 1960 నవంబర్ 24న ఆయన జన్మించారు. అంబేద్కర్ సూత్రాలు అవలంబించిన కుటుంబంలో ఆయన జన్మించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ తండ్రి ఆర్ఎస్ గవాయ్. ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ప్రముఖ నేత. బీహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్గా చేశారు. మంగళవారం సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వచ్చిన జస్టిస్ గవాయ్ సీజేఐగా 6 నెలలు కొనసాగుతారు. 2025 నవంబర్ 23న సీజేఐగా ఆయన పదవి విరమణిస్తారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ కావటం విశేషం. సో ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి తదితరులు పాల్గొన్నారు. సో ఇది ఇక్కడ ఈ కార్యక్రమంలో వీళ్ళంతా పాల్గొన్నారు. గొప్ప విషయం. అంటే ఇది బాధపడాలో ఆనందపడాలో తెలియని విషయం అండి. ఎందుకంటే ఇప్పటివరకు భారతదేశానికి 52 మంది చీఫ్ జస్టిస్లు వస్తే అందులో ఇద్దరే దళితులు. అంటే అతనే దళితులుగా ఉండటం, మరి దాని ప్రోటోకాల్స్ ఏంటో మనకు తెలియదు. సో మొత్తం మీద అయితే దళిత అండ్ బౌద్ధ మతస్థుడిగా ఆయన రికార్డుకి ఎక్కారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఈరోజు నుంచి మనకి బిఆర్ గవాయ్ అంటే భూషణ రామకృష్ణ గవాయ్ గారు ఉండబోతున్నారు ఈరోజు నుంచి మనకి చీఫ్ జస్టిస్గా.